బ్రేకింగ్ న్యూస్. గుడివాడ దేవస్థానంలో అపచారం చోటు చేసుకుంది. ₹1 కోటి విలువైన బంగారు కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తాకట్టు పెట్టారు. దీంతో దేవాదాయ శాఖ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ₹1 కోటి విలువైన బంగారు కిరీటం మాయమైపోయింది. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత ఆలయానికి చేరుకుని అర్చకులు దాతల నుంచి వివరాలు సేకరించారు. అయితే ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు వేసి ఉండటం, ముందస్తు సమాచారం ఇచ్చిన 31 మంది బోర్డు సభ్యులు అందుబాటులోకి రాకపోవడంపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కిరీటాన్ని తాకట్టు పెట్టిన వ్యాపారి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు అన్నారు. కిరీటాన్ని స్వామివారికి అలంకరించకపోతే భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, బంగారు కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులే తాకట్టు పెట్టిన ఘటనను ఎలా చూడాలి? ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎస్ఎన్డే ట్రస్ట్ బోర్డు ఉన్నటువంటి అక్కడ చైర్మన్, అదేవిధంగా సభ్యులు ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా గుర్తించారు. వాళ్లే దీన్ని తాకట్టు పెట్టినట్టుగా గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి చైర్మన్ ఉన్నటువంటి మోహన్ రావు, కమిటీ సభ్యులు పరారీలు ఉన్నారు. వాళ్ళతో పాటు తాకట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా, బంగారం వ్యాపారం చేసే వ్యక్తి కూడా ప్రస్తుతం పరారీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ రోజు ఉదయం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత వెళ్లి అక్కడ పూజారితో పాటు వృద్ధ దంపతులు ఎవరైతే బంగారు కిరీటాన్ని స్వామివారికి బహుకరించారో 2025 జనవరిలో బహుకరించారు, వాళ్ళ వృద్ధ దంపతులను కూడా విచారించారు. విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళని అదుపులో తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఆ దేవాలయం దేవాదాయ శాఖ ఎండోమెంట్ ఆధ్వర్యం లేకపోవడంతోనే పూర్తి స్థాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నామని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ లతా చెబుతున్నారు. ఖచ్చితంగా దీని మీద పోలీసులకి ఫిర్యాదు చేసే వాళ్ళ పోలీసుల ద్వారా విచారణ చేపించి వాళ్ళని అదుపులో తీసుకుంటామని కూడా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ లతా అయితే చెబుతున్నారు. అయితే ఈ ఘటన వెనకాల కుట్రపూరిత కోణం ఉందనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ, ఎన్టీఆర్ స్టేడియం సంబంధించినటువంటి వ్యక్తులు కానీ చెబుతున్నటువంటి మాట. అక్కడ ఉన్నటువంటి యలవర్తి శ్రీనివాస్ వ్యక్తి, ఎన్టీఆర్ స్టేడియం చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి అక్కడ వ్యవహారం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైఠాయించి అక్కడ వ్యవహారాన్ని ఖచ్చితంగా తేల్చాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ టెంపుల్ కి సంబంధించిన విషయంలో ఇక్కడ జనరల్ గా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విషయంలో ఆర్యవలస కళ్యాణ మందిర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కార్యకలాపాలు నిర్వహిస్తారు. దేవుడికి సంబంధించిన కార్యకలాపాలు కానీ అన్ని ఆ కమిటీ ఆధ్వర్యం నిర్వహిస్తారు. ఆ కమిటీ ఆధ్వర్యానికి సంబంధించినటువంటి సభ్యులు కానీ, చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ వ్యవహారంలో కీలక వివరించి తాకట్టు పెట్టినట్టుగా గుర్తించారు. దాదాపు మార్కెట్ వాల్యూ ₹1 కోటి ఉన్నట్లు గుర్తించారు. 461 గ్రాముల విలువతో ఉన్నటువంటి కిరీటాన్ని ఉద్దేశపూర్వకంగానే తాకట్టు పెట్టి డబ్బులు కాజేశారనేది ప్రస్తుతానికి గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా పరారీలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించి అదుపులో తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్ రాజేష్. గుడివాడ దేవస్థానంలో అపచారం చోటు చేసుకుంది. ₹1 కోటి విలువైన బంగారు కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తాకట్టు పెట్టేశారు. దీంతో దేవాదాయ శాఖ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ₹1 కోటి విలువైన బంగారు కిరీటం మాయమైపోయింది. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు దాతల నుంచి వివరాలు కూడా సేకరించారు. అయితే ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు వేసి ఉండటం, ముందస్తు సమాచారం ఇచ్చిన 31 మంది బోర్డు సభ్యులు అందుబాటులోకి రాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారామె. కిరీటాన్ని తాకడబెట్టిన వ్యాపారి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు అన్నారు. కిరీటాన్ని స్వామివారికి అలంకరించకపోతే భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.